సార్, నాయకుడిగా అందరి మన్ననలను పొందాలంటే ఏమి చేయాలి? నమస్కారం అండి. ఒక నాయకుడు గౌరవం లేకపోతే ఉత్తమమైన నాయకుడై గౌరవం పొందాలంటే ముందుగా తనలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి అని ఒక సుష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఒక మంచి లీడర్ అవుతాడు. అంతేకాకుండా అసలు నాయకత్వ లక్షణాలనేవి ఏంటి? అవి ఎలా ఉండాలి? ఒకటి, ఎల్లవేళలా ఒక మంచి అవకాశ దృక్పథం కలిగి ఉండాలి. 2, మొట్టమొదట చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిలో మంచి సాధన చేస్తూ విజయాలు పొందుతూ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేదానికి సాధన జరపాలి. ఎవరైనా తన బృందంలో ఉన్న సభ్యులు వాళ్ళలో ప్రతిభ అనుకుంటే అది గుర్తించాలి. వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని చూస్తూ మంచి అవగాహనతోటి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళలోని బలహీనతలను బలాలని తెలుసుకొని అది తెలుపుతూ మీ అందరికీ నేనున్నాను, మీ ప్రతినిధిని నేను అని చెప్పాలి. అంతేకాకుండా ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన నిర్ణయమే చివరిది అనేటట్టు నాయకుడు ఉండాలి. ఎవరి నిర్ణయాన్నో అతను ఆమోద ముద్ర వేసినట్టుగా ఉండకూడదు. కాకపోతే బృందంలో ఉన్న సభ్యుల యొక్క సలహాలు లేదా వాళ్ళని సంప్రదించడం అయితే చేయాలి, కానీ చివరి నిర్ణయం మటుకు తందే ఉండాలి. సృజనాత్మకతని పెంచుకొని టీం సభ్యులను ప్రోత్సహిస్తూ బృందం సభ్యుల ఎమోషను దృష్టికోణంతో ఆలోచించి ముందుకు సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళందరితోటి భావావేశాలను పంచుకోవడం కానీ లేదా విభేదాలు వచ్చినప్పుడు అంటే బృంద సభ్యుల్లో కానీ బయట వాళ్ళతో కానీ ఆ విభేదాలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి కోసం కృషి చేయాలి. ఒక్కొక్కసారి తను చేసే పనికి లేదా తన నాయకత్వం ఇచ్చి ముందుకు వెళ్తున్నప్పుడు కొంత ప్రతికూల వాతావరణం వస్తుంది. దాన్ని బృందం సభ్యుల్ని నిందించకూడదు. తనే నాయకుడిగా తన తప్పేంటనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే గౌరవం పొందాలంటే ముందు అబద్ధాలు చెప్పకూడదు. 2, తను ఏదైతే మాట చెప్తాడో అటు బృందం సభ్యులతో కానీ ఆ సంఘం ఎవరితోటి డీల్ చేస్తుందో వాళ్ళతో కానీ ఆ మాట మీద నిలబడాలి. ఇందాక చెప్పినట్టు ఒక తప్పు జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఆ తప్పుని తన మీద వేసుకొని ఒప్పుకొని దాన్ని సరిదిద్దే దానికోసం ప్రయత్నం చేయాలి. హుందాగా ఉండాలి. తన సభ్యుల గురించి కానీ ఇతరుల గురించి కానీ దుష్ప్రచారం అనేది చేయకూడదు. చక్కటి మంచి విలువైన అటువంటి సత్యాలు చెప్తూ ముందుకు వెళ్ళాలి. భావోద్వేగాలు ప్రదర్శించాలి, కానీ వాటి ప్రభావంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా చేస్తే నాయకుడిగా మంచి గౌరవం ఉంటుంది. ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి మీలో ఉన్న బలాలు బలహీనతలు తెలుసుకొని స్పష్టమైన అవగాహనతో ఒక మంచి నాయకత్వ లక్షణాలతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను నమ్ముతున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.